నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి, రాజమండ్రి అభివృద్ధి. ఎంపీ భరత్ సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి రూపురేఖలు మారుస్తానని హామీ. ఈ నెల 6న వేమగిరిలో ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు. విజయవంతం చేయాలని బీజేపీ నేతల పిలుపు. భరత్ రామ్ చెప్పేవి అబద్ధాలే. ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటైర్లు. నువ్వు చదివింది అమెరికాలోనా, ఏయులోనా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ప్రోత్సాహంతోనే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేయగలిగానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ప్రోత్సాహంతోనే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేయగలిగానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రి నగరంలోని 34వ వార్డు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల రజకుల కళ్యాణ మండపం వద్ద నుంచి టింబర్ మర్చెంట్ హాల్ వీధి వరకు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ నిర్వహించారు. అలాగే 40వ వార్డు టింబర్ మర్చెంట్ హాల్ వీధి నుండి కోట్లింగాలపేట పేపర్ మిల్లు స్కూల్ గేట్ మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. 34వ వార్డులో పార్టీ ఇన్ఛార్జ్ పోలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో, 40వ వార్డులో పార్టీ ఇన్ఛార్జ్ బత్తిన అన్నవరం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణంలో కొనసాగింది. ఆయా వార్డు ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ బాణాసంచా పూలవర్షం కురిపిస్తూ ఎంపీకి అఖండ స్వాగతం పలికారు. గడప గడపలోనూ మహిళలు మంగళహారతులు ఇచ్చి విజయ తిలకం దిద్ది నీరాజనాలు పలికారు. ఎంపీ భరత్తో సెల్ఫీలు తీసుకునేందుకు యువతీ యువకులు, ఆయా కుటుంబ సభ్యులు ఉత్సాహం చూపారు. ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ మాజీ ఎంపీ మురళీమోహన్ ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, అప్పుడు టీడీపీ కూడా ఎన్డీఏ భాగస్వామ్యమేనని, మరి ఎందుకు నిర్మాణాన్ని చేపట్టలేదని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి పనులు చేసిన తర్వాత అదంతా మా గొప్పతనమని, ప్రతిపక్షాలు జబ్బలు ఎగరేసుకోవడం వల్ల మీ అసమర్థత ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. టీడీపీ హయాంలో రాజమండ్రి ఏ విధంగానూ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చంద్రబాబు కానీ రాజమండ్రి మేయర్లు, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు నగరాభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రధాన రాజమండ్రి యొక్క అభివృద్ధిని చరిత్ర పురుషులు నిలిపే విధంగా ఈ రోజున బంగారు గంగలో కూర్చున్నామమ్మా. 3వ నెంబర్ నొక్కి ఫ్యాన్ అఖండ ప్రజలతో గెలిపించుకుంటూ కూర్చున్నాము. అరుగమన ముందుకు వచ్చారు. మీ ప్రీతమ నాయకులు, మీ అందరికీ ఆప్తులు. అమ్మలారా, అక్కలారా, మనందరం కూడా ఇంత చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాము అంటే మన రాజమహేంద్రవరంలో ఇంతటి చక్కటి యువకుడు, అలాగే ఎక్కడా కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా రాజమహేంద్రవరం ఉంది అంటే మనకి ఓటు వేసి మీరందరూ కూడా భరత్ గారిని ఆశీర్వదించాలి తల్లి. ముందుకు గత 5 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కృషి చేస్తున్నటువంటి, నిద్రపోయిన సూర్యుడు వల్ల కష్టపడుతున్నటువంటి మీ మళ్ళీ మన ముందుకు వస్తే ఇక మీరు ఆలోచించండి, మీ బిడ్డల భవిష్యత్తు ఎంత బాగుంటుందా అనేది. తప్పకుండా మీ ముందుకు వచ్చిన మీ బిడ్డని ఆశీర్వదించండి అమ్మా. మన ఫ్యాన్ గుర్తు ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? మర్చిపోయారా? 40 హామీలు ఇచ్చాడట. మరి ఈ 640 హామీలు మీకు వచ్చినాయో లేవో నాకైతే తెలీదు. ఒక 4 హామీలు వచ్చాయమ్మా. మీ పిల్లలకి ఎవరికైనా వచ్చాయా? జాబులు రాలేదు, పక్కన పెట్టండి. డ్వాక్రా మాఫీ అని చెప్పాడా లేదా? వచ్చిందా డ్వాక్రా మాఫీ?
అవునా కదా? అవునా కదా? సరే, చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు కదా, ఆయన్ని అబద్ధాల బాబు అని పిలుద్దాం. చంద్రబాబు కాదు, అబద్ధాల బాబు. సరే, ఈ అబద్ధాల బాబుని కాసేపు పక్కన పెడదాం. జగనన్నను తీసుకుందాం. జగనన్న అమ్మఒడి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? చేయూత ఇస్తానని చెప్పాడు, 18,000 ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? 3,000 రూపాయల పెన్షన్ వాలంటీర్లతో ఇంటికి పంపిస్తానని చెప్పారు, చేశారా లేదా? మరి వాళ్ళు పాపం అవ్వదాతలు పెన్షన్ పాపం క్యూ లైన్ లో నుంచి తీసుకుంటున్నారే, ఎంత అన్యాయం అండి. ఈ అంతటికి కారకుడు ఎవడండి? చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడేనా? ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? క్యూ లైన్ లో. అవి ఇస్తాడో ఎవడో కూడా తెలియదు. అదే జగనన్న వస్తే, జగనన్న అంటే నమ్మకం. అవునా కదా? జగనన్నని నమ్ముతారా? అందరూ నమ్ముతారు కదా జగనన్నని. మరి జగనన్న వస్తేనే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. జగనన్న వస్తేనే ప్రజలకి మంచి జరుగుతుంది. మరి జగనన్న రావాలి అని అంటే మన గుర్తేందమ్మా? మన గుర్తేంది? మన గుర్తేంది? దాన్ని ఎలా తిప్పాలా? గిలా తిప్పాలా? మరి ఫ్యాన్ ఎక్కడ ఉండాలా? ఫ్యాన్ ఎక్కడ ఉండాలమ్మా? ఎక్కడ ఉండాలా? సైకిల్ ఎక్కడ ఉండాలా? సైకిల్ ఎక్కడ ఉండాలా? గ్లాస్ ఎక్కడ ఉండాలా? గ్లాస్ ఎక్కడ ఉండాలా? సింక్ లో ఉండాలి. మరి ఫ్యాన్ కింద కూర్చుంటే హాయిగా ఉంటుందా లేదా? అదే రకంగా జగనన్న నీడలో మనమందరం కూడా హాయిగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఫైనల్ గా ఒకటే మాట చెప్తా. ఇవాళ రాజమండ్రి నగరాన్ని చూసారా? మనం వచ్చిన తర్వాత రాజమండ్రి ఏ రకంగా ఉంది? మారిందా లేదా? మారిందన్న వాళ్ళు చేతులు ఎత్తేనమ్మా. ఏమా నీకు మారలేదా? ఊరు మారిందా లేదా? మార్చామా లేదా? ఇవాళ రాజమండ్రి నగరం రూపురేఖలు మార్చాం. మరి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మేయర్, ఎమ్మెల్సీ 3 పదవులు చేశారు కదా ఈ ఎమ్మెల్యే గారి కుటుంబంలో. రాజమండ్రికి ఒకటైనా చేశారమ్మా? చేశారా? చేశారా? ఒక్కరికి ఏం చేయాలా? మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచి ఇంకో వ్యక్తి వచ్చి నన్ను ఎమ్మెల్యే చేయండి అని అడుగుతున్నాడు. ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజ్ అని అడుగుతున్నా? ఇదేమన్నా వంశ పారంపర్యమా? మీకు ఎమ్మెల్యే పదవి అంటే ఎందుకు వెయ్యాలి మీకు ఓట్లు అని అడుగుతున్నా. మీ కుటుంబంలో మీ తండ్రి ఎమ్మెల్సీ చేశాడు, మీ తల్లి మేయర్ చేసింది, మీ భార్య ఎమ్మెల్యే చేశారు. ఈ 3 పదవులు చేసి రాజమండ్రికి ఏం చేశారు నాయన అని అడిగితే దానికి సమాధానం ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? గుడ్డు సున్నా ఏం చేయాల ఊరికి మళ్ళీ పదవులు కావాలని అడుగుతున్నారు. నేను చెప్తా ఉన్నా, నేను రాజమండ్రికి పలానా ఇది నేను చేశాను, నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది, నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది. 2014లో గుర్తున్నాడా? మురళీమోహన్ గారు గుర్తున్నారమ్మా? మర్చిపోయారా? ఆయన ఏమన్నా ఊరికి ఏమన్నా చేశారా? మిమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు కదా, ఊరికి ఏమన్నా చేశాడా? ఒక పని అయినా చేశాడా? ఏమన్నా మీకు ఏమన్నా చేశారా? చేశారా? ఎవరికి ఏం చేయాల? అదే రకంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రమనాయుడు గారు కూతురు, ఆమె ఏమన్నా చేసిందమ్మా ఊరికి? కనిపించిందా కనీసం? ఏమన్నా చేశారా? ఏం చేయాల? సరే, ఇప్పుడు నేను ఎంపీ కింద ఉన్నాను కాబట్టి ఏదో చేశాను. నేననే వ్యక్తినే లేదనుకోండి, మళ్ళీ మురళీమోహన్ గారు లాంటి ఎవరైనా ఎంపీ అయితే రాజమండ్రిలో మోరంపడి ఫ్లైఓవర్ వచ్చేదా? వచ్చేదా? చెరువు పార్క్ వచ్చేదా? ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేదా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఆర్టీ స్ట్రీట్ వచ్చేదా? స్ట్రీట్ వచ్చేదా? గాంధీ థియేటర్ వచ్చేదా? ఆనందల కేంద్రం వచ్చేదా? గార్డెన్ వచ్చేదా? ప్లాజా వచ్చేదా? 355 కోట్లు వచ్చేదా? రైల్వే స్టేషన్ కి 270 కోట్లు వచ్చేదా? ఇలా నేను చెప్పడానికి ఎంత తెలుస్తుంది? ఇది నా ప్రోగ్రెస్ కార్డ్. నేను రాజమండ్రికి, నా రాజమండ్రి ప్రజలకి ఇది చేశాను అని నేను బయట గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. మరి మీ కుటుంబంలో 16
బాధ్యత. ఇవాళ రాజమండ్రి ప్రజలు కానీ ఎవరైనా కానీ ఆయన కానీ నేను కానీ ఈయన కానీ కోరుకునేది రెండే కోరుకుంటారు. ఈ ఎమ్మెల్యే ద్వారా, ఈ ఎంపీ ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏం మేలు జరిగింది, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ ఎమ్మెల్యే ద్వారా, ఈ ఎంపీ ద్వారా నా రాజమండ్రికి ఏం అభివృద్ధి చేశారు, ఈ రెండే కోరుకుంటారు ఎవరైనా కానీ. మరి ఇవాళ రాజమండ్రిలో జగనన్న వల్ల, మన వల్ల రాజమండ్రి అభివృద్ధి చెందింది. అదేవిధంగా జగనన్న గారి వలన ఇవాళ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చి ఉన్నాం. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలి. మళ్ళీ రాజమండ్రి అభివృద్ధి ఆగకూడదు. ఇదే స్థాయిలో ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ఎవరికి ఓటేయాలమ్మా? ఎవరికి వేయాలా? ఫ్యాన్. అమ్మ ఫ్యాన్కి రెండు ఓట్లు ఉన్నాయమ్మా. ఒకటి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, మంచి వ్యక్తి, సౌమ్యుడు, కరోనా టైంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడాడు. అది అలాంటి వ్యక్తి ఎంపీ అవడం వలన ఊరికి మంచి జరుగుతుంది. మరి ఆయన మూడో నెంబర్ వచ్చిందమ్మా. ఎంపీ గారు నంబర్ 3 వచ్చింది. గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేయాల. రెండోది, ఎమ్మెల్యే కింద ఎవరు పోటీ చేస్తా ఉన్నారు? మీ అందరి ఇంట్లో పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. వారం వారం అధికారులతో రివ్యూ పెడతాం. వారం అధికారులతో రివ్యూ పెట్టి రేషన్ కార్డు లేని వారికి ఇమీడియట్ గా రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. పెన్షన్ లేని వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుని నేను మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నా. ఆ మేనిఫెస్టోలో నా ప్రథమమైన లక్ష్యము 24 గంటల పాటు ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు కూడా సరఫరా చేయడమే నా లక్ష్యంగా భావిస్తా ఉన్నా. ఈ స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నానమ్మా. అమ్మ, మన గుర్తు మర్చిపోకండమ్మా. మన గుర్తు ఏంటి? మన గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు గిరా తింటామా? ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ మీ బిడ్డ ఖచ్చితంగా రాజమండ్రి యోగక్షేమాలను మాట్లాడుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. జై జగన్. అమ్మ, ఆఖరిగా ఇంకొక మాట చెప్పడం మర్చిపోయినా. మీ అందరికీ కూడా ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. రాజమండ్రిలో రౌడీ షీటర్ అన్న వాడిని రోడ్డు మీద కనబడనివ్వకుండా మొత్తం అందరినీ కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం చేపట్టబోతానని మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. రౌడీ షీటర్ అనే పదం కనబడినేవాను, లేడ్ బ్యాచ్ అనే పదం కనబడినేవాను, గంజాయి బ్యాచ్ అనే పదం కనబడినేవాను. మొత్తం అందరికీ కూడా పూర్తిగా కత్తిరించి మొత్తం అందరినీ కూడా సెంట్రల్ జైల్లో పెట్టించే బాధ్యత కూడా మీ బిడ్డ తీసుకోబోతానని మీ అందరికీ కూడా మాట్లాడుతూ జై జై జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ, కోఆర్డినేటర్ కాశీ విశ్వనాథరాజు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు మధ్యాహ్నం 3:30 వేమగిరి జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. విజయ సంకారం పేరిట నిర్వహించే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక క్వారీ ఏరియాలోని నగర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ, కోఆర్డినేటర్
కాశీ విశ్వనాథరాజు వివరించారు. ఈ సభకు 2 లక్షల మందిని జనాన్ని సమీకరిస్తున్నట్లు కోడూరు చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలతో పాటు ఏలూరు, నర్సాపురం తదితర ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ ఈ నెల 6-7 తేదీల్లో 2 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా 6వ తేదీ మధ్యాహ్నం 2:55కు మోదీ రాజమండ్రి చేరుకుంటారని, ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడిన తర్వాత 4:30కు ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్తారని చెప్పారు. రాజమండ్రి ఎంపీగా పురంధరేశ్వరి నెగ్గడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయని విశ్వనాథరాజు పేర్కొంటూ భారీ మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. బీజేపీ పోటీ చేసే మొత్తం 6 లోక్సభ స్థానాల్లో విజయం వరిస్తుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకురాలు ర్యాలింగి శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఈ పార్లమెంటుకు సంబంధించి ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. చాలా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో చూస్తున్నటువంటి వరవడైతే చాలా ఉత్సాహవంతంగా ఉంది. మేము అనుకున్నటువంటి స్థాయిలో మేము సక్సెస్ అవుతామనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి గారి నాయకత్వంలో ప్రభుత్వం, ఆంధ్రాలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ఈ విభజించిన ఆంధ్రాకి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడించుకోవడంతో పాటు ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. కూటమికి ఓట్లేయండి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి అని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఇది ఆఖరి పోరాటమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో న్యాయ నిర్ణేతలు ఓటర్లే అని వివరించారు. కూటమికి ఓట్లేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. స్థానిక 10వ డివిజన్లో హనుమాన్ నగర్లో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, నాయకులు వాసిరెడ్డి బాబీ తదితరుల ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పాలన, గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనను ప్రజలకు ఆయన వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పంచగట్ల శివ, ఎలక్ట్రికల్ సత్యనారాయణ, మహమ్మద్ ఖాన్ బాయ్, వాదంశెట్టి బుజ్జి, కె అప్పారావు, రాజేష్, సుబ్రహ్మణ్యం, బాపూజీ, జయరాం, శివ, అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. విశేషమైన స్పందన.
చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది స్పష్టంగా రాబోయేది ఎన్డీఏ కూటమి. ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. మనం వెళ్తూ ఉంటే మా నిర్ణయం మేము తీసుకున్నాం, మీరు రావనవసరం లేదన్నది వారి యొక్క మాటల్లో వింటూ ఉన్నాం. కారణాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఓటు వేయడానికి ఒక్క కారణం అంటే ఒక్కటైనా చూపించమనండి వైసీపీ. వాళ్ళకి ఓటు వేయకుండా ఉండడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. యువతకి ఉద్యోగాలు లేవు, మెగా డిఎస్సి అన్నారు తీయలేదు, ఏ కంపెనీలు తీసుకురాలేదు, మహిళా సాధికారత అన్నారు నిత్యావసర ధరలు పెంచేశారు, కరెంట్ ఛార్జెస్ పెంచేశారు, అమ్మ ఒడిచ్చి నాన్న బుడ్డిలో లాగేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళని తిరస్కరించడానికి అనేకమైనవి ఉన్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024లో ఓట్లు అడుగుతా అన్నారు, అది అవల. కొత్తగా ఇవన్నీ సరిపోవన్నట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అట. ఆ యాక్ట్ ద్వారా మన ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయట. మన ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉంచాలట, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారట. అది ఒక ప్రైవేట్ సంస్థ. అసలు మన ఆస్తులు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? ఇవన్నీ కూడా పనికిమాలిన నిర్ణయాలు. అవసరం అనుకుంటే రేపు ఆస్తులు తీసుకెళ్ళి ఏ ఓల్డ్ బ్యాంక్ జప్తు చేసేసి మనం ఆస్తి అన్నీ కూడా కప్పం కింద కట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పి యువత అందరికీ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. రెండవ సంతకం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పి కూడా బాబు గారు స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రజలు గమనించి ఆశీర్వదించండి. రాజమండ్రి అభివృద్ధికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కట్టుబడి ఉంది. రాబోయేది పుష్కరాలు. తప్పకుండా కేంద్రం ఒక సహకారంతో 500 కోట్లు తక్కువ కాకుండా తీసుకొచ్చి ఈ రాజమండ్రిలో భవిష్యత్తు ఇంకొక 30 సంవత్సరాలు ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ ఎలాంటి సమస్యల గురించి ప్రజలు ఆలోచించే విధంగా ఉండకుండా ఉండే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. శాశ్వత కట్టడాలు కడతాం, రాబడి కలిగించే కట్టడాలు కడతాం, నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. 6వ తారీఖున గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేసుకొని ఆయన నోటమ్మట కూడా కొన్ని హామీలు తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. ప్రజలు 13వ తారీఖున ఓటు వేయండి, ఆశీర్వదించండి. మీ పక్షాన నిలబడ్డ వాళ్ళకి అండగా నిలబడండి. దొంగలు అబద్ధాలు ఆడి ఏ హామీ కూడా నెరవేర్చకుండా మేము చేసిన కార్యక్రమాలు వాళ్ళు చేసినట్లు
ఇలాంటి ఫ్లైఓవర్స్ ఈ రాష్ట్రానికి అనేకం కేంద్రం కేటాయించింది. అనేకమైన పార్లమెంట్లోని ఫ్లైఓవర్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మా ఎంపీ చేసినంత పబ్లిసిటీ ఎవరూ చేయలే. ప్రతి వారం సోమవారం పోలవరం కింద చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, అప్పుడు ఈ అబ్బాయి మా పార్టీలోనే ఉన్నాడు కాబట్టి భరతరాము అది అవగాహన కలిగిన వ్యక్తిగా తెలియకుండా అతనిలోనే ఉన్నది కాబట్టి ప్రతి వారం రావడం, ఫ్లైఓవర్ని సమీక్షించడం, క్రేన్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవడం. తీరా ఏమైందిరా అని చూస్తే ఫ్లైఓవర్ పనులు ఎక్కడికి అక్కడే ఉన్నాయి. అంటే దానికి అలవాటు 25% అలవాటు. ఇక్కడ గిట్టుబాటు అయ్యి ఉండదు, అందుకే ఇది పని అవ్వల. ప్రజలకి హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే జరిగేది కూడా ఇదే. 2024 ఇంకో 13 రోజుల తర్వాత 1 నెల రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. దీన్ని ప్రోటోకాల్గా ఓపెన్ చేసుకునేది ఎన్డీఏ కూటమి. అంటే కాలం ఎంత గొప్పదంటే తెచ్చింది టీడీపీ, మోసం చేసింది వైసీపీ. కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. 5 ఏళ్ళు వదిలేసింది, నువ్వేం చేస్తా చేసుకోరా బాబు అని. ఇప్పుడు మరలా అవకాశం ఎన్డీఏ కూటమికి ఇస్తూ ఉంది. మేము తెచ్చాం, మేమే మళ్ళీ దాన్ని అఫీషియల్గా ఓపెన్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న రోజుల్లో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్పై వ్రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చన్నారు. రాజమండ్రి లేడీస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ 2 మేనిఫెస్టోలు విడుదల చేసినట్లు తెలిపారు. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే మేనిఫెస్టో అయితే రెండోది స్థానికంగా రాజమండ్రికి చేయబోయే అభివృద్ధిపై విడుదల చేసిన మేనిఫెస్టో అని వివరాలు వెల్లడించారు. ఈ మేనిఫెస్టోల్ని కేవలం మాటల ద్వారానే కాకుండా స్టాంప్ పేపర్పై ముద్రించి ప్రజలకు భరోసా కల్పించేందుకు వారికి ఇస్తున్నామని వివరాలు వెల్లడించారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందన్నారు. తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే రాజమండ్రి 50 వార్డులో ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను, తాగునీటిని అందిస్తారని, గత 25 సంవత్సరాల నుంచి ముందు చూపు ప్రణాళిక లేకపోవడంతో తేలికపాటి వర్షాలకు కూడా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాకి బట్టి కంట్రోల్ చేశాను, లాఠీ బట్టి కాకి వేసుకొని కంట్రోల్ చేశాను. ఇప్పుడు కద్దరు వేసుకొని కూడా లాఠీ పట్టి ఎవరైతే ఈ డ్రగ్కి సంబంధించి అంటే పట్టుబడిన వాళ్ళలో ప్రధానంగా రాజకీయ నాయకుల పేర్లే వినపడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ కేసు జరిగినా ఏదో ఒక రాజకీయ నాయకుడికి లింక్ ఉంది అన్న వార్తలే వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. కాబట్టి అప్పు, డ్రగ్స్, రౌడీయిజం, అవినీతి లేని, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ని మేము చూడాలనుకున్నాం. అది మా మేనిఫెస్టో. ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే విశ్వనగరంగా అభివృద్ధి చేసి రాజమండ్రికి గత వైభవాన్ని తీసుకువస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే విశ్వనగరంగా అభివృద్ధి చేసి రాజమండ్రికి గత వైభవాన్ని తీసుకువస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఎంపీ భరత్ ప్రజల్లోకి వెళుతున్నారు. అభిమానంతో మహిళలు పెద్ద ఎత్తున వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి చేసిన ఎవరినైనా పార్టీ రహితంగా ప్రజలు అభిమానిస్తారు అనడానికి నగరవాసులు చూపించే అభిమానమే ఒక ఉదాహరణ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ ఆశయ సాధనకు జగన్మోహన్ రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమంతోనే సమసమాజ స్థాపన సాధ్యమని నమ్మిన సీఎం జగనన్న సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ సుపరిపాలనకు జగనన్న నడుము కట్టారని చెప్పారు. గ్రామ స్వరాజ్యంతోనే రాష్ట్రాభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. పేదల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశంలోనే ఆదర్శంగా నిలపాలని జగనన్న కలలు కంటున్నారని, అది లక్ష్యానికి చేరువగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని ఎంపీ అన్నారు. రాజమండ్రి అంటే దివంగత వైఎస్ఆర్కు ఎంత ఇష్టమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంతే ఇష్టమన్నారు. రాజమండ్రి నగరంలో ఏ సమస్య చెప్పినా వెంటనే పరిష్కారానికి అధికారులతో చర్చించేవారని తెలిపారు.
నగరంలో ఏ అభివృద్ధి పని ప్రారంభించినా ముందు జగనన్నకు చెప్పడం అలవాటని, భుజం తట్టి ప్రోత్సహించడమే కాకుండా ఏ సహాయం కావాలన్నా చెప్పమన్నారంటే ఈ నగర వాసులపై ఆయనకు ఎంత అభిమానమో వేరే చెప్పనవసరం లేదన్నారు. కరోనా కారణంగా 2-3 ఏళ్లు ప్రజల ఆరోగ్యం, వైద్య సదుపాయాలు, వారికి కావలసిన నిత్యావసర వస్తువులు అందజేయడంపైనే దృష్టి సారించామని అన్నారు. మిగిలిన 2 ఏళ్లలో నగరంలో ఇంత అభివృద్ధి చేశామంటే దానికి ప్రధాన కారణం జగనన్న, ఆ తర్వాత జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, తదితర ప్రభుత్వ యంత్రాంగమే అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో గట్టిగానే తలపడి సాధించారని చెప్పారు. ఒకసారి శాంక్షన్ అయి క్యాన్సిల్ అయితే మళ్ళా అనుమతి రావడం అనేది చాలా కష్టమన్నారు. టీడీపీ హయాంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయిందని, అది టీడీపీ పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఇప్పుడు ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు ముగింపు దశకు వచ్చేసరికి అది మా ఘనత అని ప్రతిపక్షం టీడీపీ, కేంద్రం నిద్రిస్తేనే పనులు ప్రారంభమయ్యాయని బీజేపీ, ఇలా ఎవరికి వారు డబ్బా కొట్టుకోవడం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఎలక్షన్స్ 10 రోజులు ఉంది. 2 ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నారు. వాటి గురించి ఒక 5 నిమిషాలు మీకు విశ్లేషణ చెప్తానమ్మా. దాన్ని బట్టి మీరు గారు ముఖ్యమంత్రి అయ్యారు, గుర్తుందమ్మా? మర్చిపోయారా? ఆయన ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? 640 హామీలు ఇచ్చాడు. నేను ఒక 4 హామీల గురించి మాట్లాడతా. ఆ 4 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏం నిలబెట్టుకున్నారో ఒక్కసారి మీతోనే చెప్పించే కార్యక్రమం చేస్తా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జాబ్ రావాలంటే, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. అవునా? మరి బాబు వచ్చాడు కదా, మీకు కానీ మీ పిల్లలకు కానీ జాబ్లు వచ్చాయా? వస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా. మీకు వచ్చిందా? రాలా. జాబులు ఎవరికి రాలా. ఇంకొకటి, డ్వాక్రా మాఫీ చేస్తా అన్నాడు. అందరు డ్వాక్రా మహిళలు ఇక్కడ డ్వాక్రా మాఫీ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. మాఫీ చేసాడమ్మా? చేసాడా? వెనకాల చేసినట్టున్నారు. ఏమన్నా చేసాడమ్మా? ఎవరికి మాఫీ చేయలే. అబద్ధం 1 అయిపోయింది, అబద్ధం 2. 3వది ఏం చెప్పాడనంటే, ఇంట్లో మనం బంగారం బ్యాంక్ లో పెట్టుకున్నాం కదా, ఆ బ్యాంక్ లో బంగారం విడిపించద్దు, బాబు వచ్చేస్తున్నాడు అని చెప్పాడా లేదా? మరి బంగారం విడిపించాడా చంద్రబాబు? విడిపించాడమ్మా? విడిపిల్ల. 3వ అబద్ధం. ఇంకొకటి, జాబ్ ఇవ్వకపోతే చంద్రబాబు ఏమన్నాడనంటే నిరుద్యోగ భృతి 2000 ఇస్తానని చెప్పాడు. ప్రతి నిరుద్యోగికి ఇస్తాన్నాడు. ఎవరికైనా 2000 చొప్పున ఇచ్చాడమ్మా? నిరుద్యోగ భృతి ఇచ్చాడా? మళ్ళీ ఇదొక అబద్ధం. రైతు రుణమాఫీ అన్నాడు, అది చేయలే. మొత్తం మహాలక్ష్మి, నాతో ఉండి అలవాటైంది. మహాలక్ష్మి పథకం, ఇంట్లో అమ్మాయి పుడితే 25,000 ఇస్తా అన్నాడు. 2 అమ్మాయిలు పుడితే 50,000 ఇస్తా అన్నాడు. 3 అమ్మాయిలు పుడితే 75,000 ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడమ్మా? ఇచ్చాడా? వెనకాల వాళ్ళకి ఇచ్చారా? ఏమ్మా నీకు ఇచ్చారా? ఎవరికి ఇవ్వలే. ఈ అబద్ధాల బాబు, ఈయన పేరు చంద్రబాబు కాదమ్మా, అబద్ధాల బాబు. ఏం పేరు? అబద్ధాల బాబు. సరే, అబద్ధాల బాబుని కాసేపు పక్కన పెడదాం. జగనన్న దగ్గరికి వద్దాం. జగనన్న హామీలు ఇచ్చాడు, నవరత్నాలని హామీలు ఇచ్చాడు. అందులో మధ్య 4 చెప్తాను. అమ్మఒడి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా లేదమ్మా? అమ్మఒడి ఇచ్చాడా అంటే చేతులు ఎత్తండి. అమ్మఒడి ఇచ్చాడా లేదా? చేయూత ఇస్తానని చెప్పారు, 18,000 ఇచ్చాడా లేదా? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు, ఆసరా ఇచ్చారా లేదా? అందుకున్న వాళ్ళు చేతులు ఎత్తనమ్మా. డ్వాక్రా మాఫీ 4 సంవత్సరాలు. ఆసరా, ఇది కాకుండా పెన్షన్ 3,000 ఇస్తానని జగనన్న చెప్పాడు. వాలంటీర్ పిల్లలతో ఇంటికి పంపిస్తాను, నేరుగా పంపిస్తానని చెప్పాడు. మరి వచ్చిందా లేదా? వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. పెన్షన్ ఇంటికి రావాలి అని అంటే ఎవరు రావాలి? జగన్ వస్తేనే పెన్షన్ ఇంటికి వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే క్యూ లైన్ కావాలా? ఇంటికి కావాలా? అమ్మా, క్యూ లైన్ కావాలా? ఇంటికి కావాలా? ఇంటికి
ఇంటికే కావాలి. రేషన్ ఇంటికి కావాలా, క్యూ లైన్ కావాలా? రేషన్ ఇంటికి కావాలా, క్యూ లైన్ కావాలా? జగనన్న వస్తేనే రేషన్ ఇంటికి వస్తుంది, జగనన్న వస్తేనే పెన్షన్ ఇంటికి వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే క్యూ లైన్ మాట పక్కన పెట్టండి, అది ఉంటుందో ఊడిపోతుందో కూడా ఎవరికి తెలియదు, అది మటుకి మర్చిపోబాకండి. చంద్రబాబు నాయుడు వస్తే మీ అందరికీ కూడా సిలిండర్లు ఇస్తానని చెప్తున్నాడు. 3 సిలిండర్లు ఇస్తాడని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇస్తే గనక అటొక జన్మభూమి కమిటీ ఇటొక జన్మభూమి కమిటీ కూడా వచ్చి చెరుకో సిలిండర్ భుజాల మీద వేసుకుని 2 సిలిండర్లు పట్టుకుపోతారు, మీకో సిలిండర్ వదిలేసి. అలాంటి దుర్మార్గులు ఉన్నారమ్మా. మీ అందరికీ కూడా జగనన్న చెప్పిని అన్ని చేశాడు. మరి జగనన్న నిజమేనా? జగనన్న నిజమేనా? చంద్రబాబు నాయుడు ఏంటి? చంద్రబాబు నాయుడు ఏంటి? చంద్రబాబు నాయుడు అబద్ధం, జగనన్న నిజం. మరి మీ ఓటు నిజానికా అబద్ధానికా? నిజం కావాల్సిన వాళ్ళు చేతులెత్తండి. కావాలా? సరే, అబద్ధం కావాల్సిన వాళ్ళు చేతులెత్తండి. ఏమా అబద్ధం కావాలా? ఎవ్వరికి అబద్ధం వద్దమ్మా. చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలే, నోరిప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఇదే చంద్రబాబు నాయుడు జగనన్న ఏదైనా ఒకటి ఇస్తానంటే నేను 2 ఇస్తానంటాడు, జగనన్న ఏదైనా 2 ఇస్తానంటే నేను 4 ఇస్తానని చెప్తాడు. అంటే వీళ్ళు చూడండి, పోనీ చంద్రబాబు నాయుడు గారు అంటే వయసు అయిపోయింది, 80 ఏళ్ళు ముసలో అయిపోయాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కకు తీసేయండి. ఈయన లోకేష్ అంట అమెరికాలో చదివాడంట, లెక్కల పంతులు గారు అమెరికాలో చదివాడు. ఒక్కళ్ళకంటే 15,000, ఇద్దరికంటే 30,000, ముగ్గురంటే ఎంత 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 అని పక్కన వాళ్ళు అడుగుతున్నాడు. అతనికి తెలియట్లేదు. సర్లే ఏదో ఒకటి చెప్పేద్దామని చెప్పి 90,000 అన్నాడు. అంటే చూడండి ఒకసారి, ఈ లోకేష్ అంట తెలుగుదేశం పార్టీకి భావితరాలకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంట. మనం ముఖ్యమంత్రి కింద చూస్తామమ్మా లోకేష్ ని? చూస్తామా? లోకేష్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఒక్కళ్ళైనా ఉన్నారా? ముఖ్యమంత్రి లోకేష్ కావాలా వద్దా? వద్దంటే ఇలాగ చెప్పండి. ముఖ్యమంత్రి కింద లోకేష్ పప్పు శుద్ధ. అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కింద ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ నమ్మేయాలి. మరి మనకి ముఖ్యమంత్రి కింద కావాల్సిన అభ్యర్థి ఎవరమ్మా? ఎవరు గట్టిగా చెప్పండి. ఎవరు? జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ లో పేద వర్గాలకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎవ్వరు కూడా మర్చిపోబోతున్నామా? మరి రాజమండ్రి ఏవిఏ రోడ్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో ఈశ్వరమ్మ వారోత్సవములు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి ఏవిఏ రోడ్లో ఈశ్వరమ్మ వారోత్సవాల్లో భాగంగా బాల వికాస్ విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బులుసు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈశ్వరమ్మ వారి వారోత్సవాల విశిష్టతను తెలిపారు. వివిధ పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం బాల వికాస్ గురువులను ఘనంగా సత్కరించారు. అక్కడ ఉదయం మనకి 6:30 గంటలకి శోభాయాత్ర అని చెప్పేసి యాత్ర మన స్వామివారి మొత్తం ఫోటోతో సహా అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం కాబట్టి మీ ఎవరికి కూడా అక్కడ వారికి మనం చాలా చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. మనం ఏదో ఆ టైంకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాం, అంతే అయిపోయింది. కానీ జరిగింది, కృషి చేసిందంతా మన ప్రేమ గారు, యోగానందమూర్తి గారు ఎన్నో స్కూల్స్కి వెళ్ళడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెబుతున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బాబు భరత్రాం, చెప్పేవన్నీ అబద్ధాలేనా? ఇటీవల నువ్వు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో నీ అబద్ధాలకు బలం చేకూరుస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భరత్రాం విద్యార్హతపై మాట్లాడారు. భరత్రాం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అఫిడవిట్లో విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయన్నారు. దాన్ని చూస్తుంటే ఈ మధ్య హీరో శివాజీ సినిమాలో పాట ఒకటి బాగా ట్రోల్ అవుతుందని, అదే టైప్ సరిపోతుందని ఎద్దేవా చేశారు. భరత్రాం నిజ వ్యవహారాలేంటో రాజమండ్రి ప్రజలకు మరోసారి తెలియజేయాల్సి ఉంది. రాజమండ్రి కార్పొరేషన్ నిధులను వినియోగించి తానే చేయించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. ఓయ్ నిన్నే సినిమా ప్రమోషన్లో భాగంగా 2017 సెప్టెంబర్లో మీడియా సోదరులతో సమావేశం పెట్టి అమెరికాలో ఎంబీఏ చేసిన మోడలింగ్, సినిమాలపై ఇష్టంతో అన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చేశానని చెప్పాడని వివరించారు. కానీ అదే వ్యక్తి ఎన్నికల అఫిడవిట్లో స్వయానా ఒప్పుకున్నది ఏంటంటే అతను చదివింది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో అని పేర్కొన్నారు. మరి రెండింటిలో ఏది నిజం? మీడియా సోదరులకు చెప్పింది అబద్ధమా, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి చెప్పింది అబద్ధమా అని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కె పవన్ నాయుడుతో పాటు అతని అనుచరులు డీకే శివకుమార్, అజయ్, పవర్, బుచ్చయ్య, పోసిబాబు, లియో, సతీష్, సాయి, పవన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, అతి సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, కార్యదర్శి టిల్లుభాయ్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనుమల రంగబాబు, బీసీ నాయకులు సూరంపూడి శ్రీహరి, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు చాప్ర చినరాజు, జనసేన పార్టీ నాయకులు వైవీడి ప్రసాద్, భాషా లిమ్రా తదితరులు పాల్గొన్నారు. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే నేను చదివిందని తప్పు పట్టట్లే సుమా. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ. నేను అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇదోటి పెట్టచ్చు, ఆయన గారిది ఒకటి పెట్టచ్చు. కానీ మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం? మీడియాతో మాట్లాడింది అమెరికాలోని ఎంబీఏ చేశాను అన్నది నిజమా? ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను అన్నది నిజమా? ఏది నిజం? కరెస్పాండెన్స్ ఏది నిజం? ఇది అబద్ధం అయితే మీడియా సాక్షిగా నువ్వు ఎందుకు అమెరికాలో చదివానని చెప్పావు? అంటే అమెరికాలో చదివితే ఏదైనా నీకు ఇంకో సినిమా వస్తుందనా? అమెరికాలో చదివామని చెప్తే ఇంకేదైనా నీ పలుకుబడి పెరుగుద్దానా? ఎందుకు అలా మాట్లాడావు? దానికోసమని కొవ్వూరు అంటాం మనం. అయితే కొవ్వూరు కవూరు అంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఇంగ్లీష్ కూడా అలా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? చెప్పాలి అతను మీడియా సాక్షిగా. నేను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నా, ఈ పేపర్ తీసుకెళ్ళండి. ఎంత దారుణం అంటే ఇది మాట్లాడండి అని చెప్పింది ఇతని స్నేహితుడే. వీళ్ళ స్నేహితుడు ఫోన్ చేసి, సార్ ఈడైనా అమెరికాలో చదవలేదు, బిల్డప్ ఇస్తున్నాడు, ఇది వాస్తవం, జనాలు అలా మోసం చేయకూడదు కదా, ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మరలా పోటీ చేస్తూ నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచిపెడుతున్నావు, తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది, ఎంత నటిస్తున్నావు జనాల దగ్గర. నువ్వు శుద్ధ పూసని ఎందుకు అంటున్నావు అంటే ఈ సాంగ్ నీకే కరెక్ట్. నువ్వు అబద్ధం ఆడితే మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పు, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల్ని మభ్యపెట్టావు, ప్రజలకు అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. చదువు విషయంలోనే ఇన్ని అబద్ధాలు ఆడినోడు మాయ చేయడానికి, మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి వెనక అడుగు వెయ్యడు. ఇది మీరు గమనించాలి ప్రజలు. ఇప్పటికైనా ఇతని నిజస్వరూపం తెలుసుకోండి. లైవ్ ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, లైవ్ ఆగిన వెంటనే లైవ్లీగా ఉంటాడు. లైవ్లో ఉన్నంతసేపు ఒకలాగా, లైవ్ ఆగినంటే లైవ్లీగా, లవ్లీగా చాలా ఉన్నాయి మా ఊళ్ళో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ఇంకా నేను నమ్మడానికి లేదు భరత్.
నేను నమ్మడానికి లేదు. నేను చదువుకున్న 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడ్రాస్ యూనివర్సిటీలో చదివా. 69.7% వచ్చింది. ఇది నా చదువు. నువ్వేం చదివావు? ఎందుకు అమెరికాలో MBA చేశానని చెప్పావు. ఎలక్షన్ ఎఫిడవిట్లో ఇలా దొరికేసావు. వైసీపీ పార్టీ డూప్లికేట్ పార్టీ. డూప్లికేట్ గాలికి కేటుగాళ్ళకి అదొక అడ్డా. ఇలా అబద్ధాలు ఆడి బతికేసే వాళ్ళందరికీ కూడా అదొక పార్టీ షెల్టర్ ఇస్తూ ఉంది. కాబట్టి ప్రజల్ని అడుగుతూ ఉన్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది వాస్తవం. ఇన్ని అబద్ధాలు విద్యాపరంగా ఉన్న అంశం మీద ఇన్ని అబద్ధాలు ఆడాడంటే రేపు 25% కమిషన్ చేసావు నువ్వు అని మేము చెప్తా ఉంటే ఒప్పుకుంటాడా? ఫ్లైఓవర్ అవ్వకపోతే నా ఆస్తి అమ్మేసి కట్టేస్తానంటే జరుగుతాయా? మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉంటానంటే నమ్మాలా? పెద్ద కొడుకు కింద దేనికి? గంజాయి అమ్మేసుకోవడానికి, బ్లేడ్ బ్యాచ్లు ఇంకా పెంచడానికి. పెద్ద కొడుకు దేనికి? ఇవన్నిటిపైన సమాధానం చెప్పాలని భరతరామ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీడియా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే 2 పేపర్లు మీకు ఇస్తాం, తీసుకెళ్ళి ఆయన ఎదురుగుండా పెట్టి ఇదేంటి సార్ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఒక పేపర్ వారు రాశారు అని అంటే అది వాళ్ళు చెప్తేనే రాస్తారు, వాళ్ళు ఊహించి రాయరు. అంటే అతను ఆ రోజు చెప్పాడు కాబట్టే ఈ పేపర్లో రాశారు. ఇది అఫిడవిట్లో వాస్తవాలు పొందపరచాలి, లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి రెండిట్లోని ఆయన విద్య మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఆయనే నివృత్తి చేయాలని చెప్పి మీడియా వారి సాక్షిగా భరతరామ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు MBA ఆంధ్ర అదే మన ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ అన్నారు కదా. ఇంజనీరింగ్ కాదనుకుంటాను, MCA. బ్యాచులర్ ఆఫ్ ఉన్నారా లేకపోతే అవగాహన లేకుండా ఉన్నారా? అంటే ఎంత డూప్లికేట్ గాలి అనడానికి ఇదే నిదర్శనం. ఎక్కడికక్కడ ఇండిపెండెంట్గా ఇచ్చి ఆ గ్లాస్ సింబల్ అడిగించడం, సేమ్ అదే పేర్లు. ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే పేరుతో ఒకటి నామినేషన్ ప్రయత్నం చేయడం, అటు థూ అని చెప్పి డోర్ మొహం మీద వేసేస్తే పోయారు. చీఫ్ సెక్రటరీ గారిని అడిగింది ఒకటి, వాళ్ళు చూపించుకుంటుంది ఒకటి. మేము పెన్షన్స్ అయితే లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదు, వాలంటీర్ వ్యవస్థతో సరిసమానమైన సెక్రటరీ వ్యవస్థలో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో ఇప్పించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. వీళ్ళ దగ్గర డబ్బు లేదు. మరణాలు జరిగినాయి. మరణాలు అన్నిటికీ కారణం వైసీపీయే. వీళ్ళ దగ్గర డబ్బు లేదు, రూపాయి లేదు. పెన్షన్కి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర లేవు. లేదన్న మాట ఒప్పుకోకుండా ఇలా తిప్పి మళ్ళీ మాకు ఆపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఇప్పుడు అకౌంట్లో, మరలా అప్పు పొట్టాలి. సెంటర్ కూడా బీసిపోయింది కాబట్టి మా మీద ఏదో తోస్తారు అంతే. ఇప్పుడు ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా ఆయన ఎంతసేపు మీరు అడిగిన ప్రశ్నలకు కానీ లేదంటే సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నలకు కానీ సూటిగా సమాధానం చెప్పట్లేదు. అంతసేపు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని చెప్తారు. మీరు అన్న 25% మీద సమాధానం చెప్పట్లేదు. ఏంటంటారు దానికి? అది నేను ఎలా చెప్తానన్నా, ఆయన చెప్పాల్సింది. అంగీకారం అంతే కదా, మౌనం అంగీకారం అనుకుందాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25% మీద ఎంక్వైరీ ఉంటుందా? ఎంక్వైరీయా? అట్టా ఉండదు. కిల్బిల్ పాండే అని అప్పుడు అదే సినిమాలో చూసాం కదా, అల్లు అర్జున్. అలా స్పెషల్ ఆఫీసర్ని వేస్తాం, నిద్రపోనేవును. నిద్ర అనేది ఉండేవని చెప్తున్నా. అంత ఈజీగా అయితే ఉండదన్న. వాళ్ళు క్వాలిటీలో ఎలా కాంప్రమైజ్ అయ్యారు, ఎలా చేశారు. ఆ సెంట్రల్ లైటింగ్ పోల్ ఎంత అన్నది ఆన్లైన్లో 32,000, 80,000కి ఎలా దొబ్బి తిన్నారు. మెయిన్ రోడ్లో ఎవరిని అడగకుండా సెంట్రల్ లైటింగ్ వేసి తీసి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ గోరెంట్ల కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్లో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వారి కుమార్తె కంటమనేని శిరీష ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో అంశాలు వివరించారు. ఈ సందర్భంగా గోరెంట్ల మాట్లాడుతూ వైసీపీ పార్టీ అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి ఈ రోజు నెలకొందన్నారు. 27వ వార్డులో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ రౌడీయిజం ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉందన్నారు. పేదరికాన్ని అడ్డుపెట్టుకుని యువతను చెడు ప్రభావాలకు అలవాటు చేస్తున్న నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారని గోరెంట్లన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి లేదని, వైకాపా ఏర్పడగానే గంజాయి స్మగ్లింగ్, రౌడీయిజం, సెటిల్మెంట్లు, మాఫియా వెచ్చలవిడిగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు దుర్గాంజనేయులు, కుప్పశెట్టి చిన్ని, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చైతన్యవంతమైన ఏరియా. 5 సంవత్సరాలు ఏం చేశాం, 5 సంవత్సరాలు ఏమి జరగలేదు, ప్రజలు గమనించారు. కూడా ఆయన ఏదో సామాజిక ఈక్వేషన్ అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు లేదు. ప్రభుత్వం తీసుకున్న, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రం క్లీన్ స్వీప్ చేయబడుతుంది. 160 మా అంచనా 160 సీట్లతో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ నాయకత్వం ఎన్డీఏ అధికారంలో రాబోతుంది. స్వీప్ అవుతుంది. ప్రామిస్ నిలబెట్టుకున్నాం. రాజధాని నిర్మాణం చేస్తాం, నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేస్తాం, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పేదలకు నిర్మూలన చేసి. ఆటో కార్మికుల నిరసన ప్రదర్శనకు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఆటో కార్మికులకు మద్దతు పలికారు. ఆటో కార్మికుల నిరసన ప్రదర్శనకు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఆటో కార్మికులకు మద్దతు పలికారు. టీడీపీ చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి మహిళా ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్దు, జగనన్న ముద్దు అంటూ నినదించారు. శుక్రవారం మాజీ కార్పొరేటర్, వైసీపీ సీనియర్ నేత అచ్చురపు వాసు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నగరంలో తమ ఆటోలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక క్వారీ సెంటర్ నుంచి నగరంలోని గోకవరం బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సుమారు 500 ఆటోలలో ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు, వివిధ ఆటో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఆటో కార్మికులకు మద్దతు పలికారు. క్వారీ సెంటర్ వద్ద ఆటో కార్మికుల నిరసన ర్యాలీకి ఎంపీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జగనన్న పాలనలో ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వ సహాయం ఇచ్చి ఒక అన్నలా జగనన్న ఆదుకుంటున్నారని అన్నారు. అటువంటిది టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇవ్వడంతో ఆటో కార్మికుల పొట్ట కొట్టడానికే అన్నారు. తమ జీవనోపాధిని అడ్డుకుంటున్న టీడీపీ చంద్రబాబు గెలవకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆటో కార్మికులు అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పథకం పెట్టి అమలు చేయడం వల్ల చాలామంది ఆటో కార్మికులు తమ అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం అన్నారు. ఇప్పుడు అదే పథకాన్ని ఏపీలో తమ పార్టీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. ఏపీలో టీడీపీ చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజమండ్రికి వద్దాం ఒకసారి. ఈ రెండు పక్కన పెడితే రాజమండ్రికి వద్దాం. రాజమండ్రిలో మరి ఇవాళ అభివృద్ధి చెందిందా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా? రాజమండ్రిలో అభివృద్ధి జరిగిందన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. ఏమ్మా మీకు అభివృద్ధి జరగలేదా? ఏనా ఇంత దారుణమా? అందరూ చేతులు ఎత్తండి. అభివృద్ధి జరిగితే చేతులు ఎత్తండి, లేదంటే లేదని చెప్పండి. అభివృద్ధి జరిగిందా? ఇంకా అభివృద్ధి కావాలా? అభివృద్ధి జరగాల. మరి అభివృద్ధి జరగాలి అని అంటే మీ బిడ్డ భరత్ ఎమ్మెల్యే అయితేనే రాజమండ్రికి అభివృద్ధి జరుగుతుంది. అమ్మా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి కరోనా
కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మొత్తం కంటైన్మెంట్ జోన్స్ అన్ని కూడా మనం తిరిగాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం తిరిగారమ్మా? అసలు ఎమ్మెల్యే గారు కనిపించారా? చూసారా ఎప్పుడైనా? ఎలక్షన్ టైంలో నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. రాజమండ్రికి ఏమన్నా చేశారా? రాజమండ్రి ప్రజలకు ఏమన్నా చేశారా? ఏం చేయలా. మాజీ ఎంపీ గుర్తున్నాడా? మురళీమోహన్ గారు గుర్తున్నారా? మురళీమోహన్ గారు గుర్తున్నారు, టీవీలో చూసుంటారు. కానీ రాజమండ్రి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. ఊరికి ఏమన్నా చేశారా? ఒకటైనా చేశారా? చేశారమ్మా? మీకేమన్నా చేశారా? మీకేమన్నా మీకు చేశారా? ఏమండో మీకు చేశారా? ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రజలకి ఏం చేయకుండా హైదరాబాద్ లో ఉంటూ ప్రజలతో ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే ఎమ్మెల్యే కుటుంబం ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక మేయర్ 3 పదవులు చేసి రాజమండ్రికి ఏం చేశారో ఒక్కసారి నేను పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కటైనా చేశారా? ఏమా ఒకటైనా చేశారా? 16 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం వచ్చి పదవులు చేసి రాజమండ్రికి ఒక్కటి కూడా చేయకుండా ఇదేదో వంశపారంపర్యంలాగా, ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా నన్ను కూడా ఎమ్మెల్యే చేయండి అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. నీ తండ్రి ఏం చేయలేదు, నీ తల్లి ఏం చేయలేదు, నీ భార్య ఏం చేయలేదు, నువ్వు వచ్చి ఏం చేస్తావు నాయనా? నీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. వడ్డీ వ్యాపారం చేస్తారా? వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరం అమ్మా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. నేను ఇవాళ ఒక్కటే మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నానమ్మా. ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. ఒకవేళ నేను కాకుండా ఇక్కడ ఎంపీ కిందన మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకో, రాజమండ్రికి మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? రాజమండ్రికి మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? ఏమ్మా చెప్పండి అమ్మా. మురళీమోహన్ గారు తెచ్చేవాడా? వచ్చేదా? ఏ అక్క వచ్చేవరా? ఫ్లైఓవర్ రాదు. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో కట్టించాం, అది వచ్చేదా? కంబాల్ చెరువు వచ్చేదా? హ్యాపీ స్ట్రీట్ వచ్చేదా? ఈస్ట్ స్ట్రీట్ వచ్చేదా? పుష్కర్ ప్లాజా వచ్చేదా? లో గార్డెన్ వచ్చేదా? ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ వచ్చేదా? ఆనం కళా కేంద్రం వచ్చేదా? జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్ అద్భుతంగా ఉంది, అది వచ్చేదా? దండి మార్చ్ వచ్చేదా? ఎయిర్పోర్ట్ కి 355 కోట్లు తెచ్చాం, అది వచ్చేదా? రైల్వే స్టేషన్ కి 270 కోట్లు తెచ్చాం, అది వచ్చేదా? ఇలాగ నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది. ఈ వీధి అంత పొడుగు ఉంది. నా లిస్ట్ ఇంత పొడుగు ఉంది. మరి ఇంత లిస్ట్ చెప్తున్నానే, ఇది నా ప్రోగ్రెస్ కార్డ్. రాజమండ్రి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది నా ప్రోగ్రెస్ కార్డ్. మరి మీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మేయర్ గారు మీ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటో బయట పెట్టండి. మీరు రాజమండ్రికి కానీ రాజమండ్రి ప్రజలకు కానీ ఏం చేశారో బయట పెట్టండి. నాది 5 సంవత్సరాలు, మీది 16 సంవత్సరాలు. ఛాలెంజ్ కి సిద్ధమా? ఛాలెంజ్ కి సిద్ధమా? సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు ఓట్లు ఎందుకు వేయాలా? తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. రాజమండ్రిని ఇప్పుడు దాకా ఏమీ చేయకోకుండా వడ్డీ వ్యాపారాలు చేసుకుని సైకిల్ తొక్కుని మీరు రాజమండ్రిలో అడుగు పెట్టారు. 30-40 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం సైకిల్ తొక్కుని అతి సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చారు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వడ్డీ వ్యాపారాలు చేసే కదా, చీట్ల వ్యాపారాలు చేసే కదా. ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? అమ్మా నేను ఒక్కటే చెప్తా ఫైనల్ గా, వడ్డీ వ్యాపారస్తుడు మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తా. వడ్డీ వ్యాపారస్తుడు రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు ఎలా లాగాలని ఆలోచిస్తాడు. నేను వడ్డీ వ్యాపారాన్ని తప్పు పట్టట్లే, కాకపోతే ఒక మాట ఇదే చెప్తా, వడ్డీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని చెప్తా. లేకపోతే పదవి పట్టుకుని ఆ పదవిని బట్టి మొత్తం డబ్బు లాగే కార్యక్రమం చేస్తారు. ఇవాళ ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమం అది. మళ్ళీ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. నేను రౌడీ షీటర్లు పెంచుతానంట, నేను బ్లేడ్ బ్యాచ్ పెంచుతానంట, నేను గంజాయి బ్యాచ్ పెంచుతానంట, నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. నా పక్కన ఉంటారమ్మా? నా పక్కన ఉంటారా? ఎవరైనా నా పక్కన ఉంటారా?
ఎవరి పక్కన ఉంటారు? ఎవరి పక్కన ఉంటారు? వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళ పక్కన, చెట్లు వ్యాపారాలు చేసేవాళ్ళ పక్కన, వాళ్ళ పక్కన ఉంటారు. ఎందుకంటే ఆ డబ్బులు రాకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని, గోండాల్ని పంపించి ఆ డబ్బులు వసూలు చేయించే సెటిల్మెంట్ బ్యాచ్లు వాళ్ళ దగ్గర ఉంటారు, మన దగ్గర ఉండరమ్మా. నేను ఇవాళ రాజమండ్రి ప్రజలకు అందరికీ మాట ఇస్తా ఉన్నా, రాజమండ్రిలో రౌడీ షీటర్ అనేవాడు లేకుండా చేసే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మాట ఇస్తా ఉన్నా. రాజమండ్రిలో రౌడీ షీటర్ అన్న వాడిని నగర బహిష్కరణ చేస్తానని మాట ఇస్తా ఉన్నా. అతనిలో సత్ప్రవర్తన వస్తేనే ఊరిలోకి అడుగు పెడతారు, లేకపోతే మొత్తం అందరూ కూడా ఊరు బహిష్కరణ చేసే కార్యక్రమం చేపడతానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, చైన్ స్నాచింగ్ ఇలాంటి రౌడీ షీటర్లు అనేవాళ్ళు రాజమండ్రిలో అసలు మచ్చుకు కూడా ఒక్కళ్ళు కూడా కనబడనివ్వకుండా మొత్తం అందరినీ కూడా ఊరు నగర బహిష్కరణ చేసే కార్యక్రమం చేపడతానని రాజమహేంద్రవరం ప్రజలకు అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. చర్చిస్తే ఖచ్చితంగా మీ ఓటు నిజానికి వేయాలి. ఆ నిజమే మన ఫ్యాన్ గుర్తని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మనము ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఏందబ్బా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? ఫ్యాన్ ఇంట్లోనే కదా ఉండేది. ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది. సైకిల్ ఎక్కడ ఉంటుంది? సైకిల్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ? గ్లాస్ సింక్ లో ఉంటుంది. ఫ్యాన్ ఎక్కడ? ఫ్యాన్ ఎక్కడ? సైకిల్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ? మరి ఫ్యాన్ ఇంట్లో ఉంటే దాన్ని 5వ నెంబర్ స్పీడ్ మీద తిప్పుదామా? ఫుల్ స్పీడ్ మీద తిప్పుదామా? తిప్పండి అబ్బా, నేను గట్టి తిప్పుతున్నా. మన గుర్తు ఫ్యాన్ అమ్మా. ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ జై జగన్. దేవస్థానాల్లో పనిచేసే వారికి జీతం ఇస్తామని, ఉచిత విద్యుత్ ఇస్తామంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎటువంటి కులవృత్తి చేయకుండా నగరంలోని నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారందరూ టీడీపీకి ఓటేస్తారని ఎలా చెబుతారని నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు అందనాపల్లి సత్యనారాయణ, చిత్తాబతుల నాగబాబులు నిలదీశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులు అన్ని పార్టీల్లో సఖ్యతగా ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఆ విషయాలేమీ తెలుసుకోకుండా కులవృత్తిదారులందరూ టీడీపీకి మద్దతిస్తున్నారని చెప్పడం సరైన విధానం కాదని మండిపడ్డారు. జగన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు నెరవేర్చారని, వైసీపీ ప్రభుత్వం ద్వారా మేలు పొందిన కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికే మళ్లీ ఓటు వేసి ముఖ్యమంత్రిగా చేస్తారని స్పష్టం చేశారు. నాయ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి జేఏసీ నాయకులు సచివాలయానికి వెళితే తోకలు కత్తిరిస్తానంటూ అవమానంగా మాట్లాడిన ఆ పార్టీని వెంటేసుకుని రావడం దారుణమన్నారు. ఆయనకు అంతగా అభిమానం ఉంటే ఆ పార్టీ నాయకుడి వెంట తిరిగి ఓట్లు వేయించుకుని గెలిపించుకోవాలే తప్ప కులవృత్తిని అవమానపరిచేలా ఇష్టానుసారం మాట్లాడటం తమను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. ప్రతి నాయ బ్రాహ్మణ కులవృత్తిదారుడికి 10,000 రూపాయలు, 150 యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయాన్ని జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు దేవస్థానాల్లో పనిచేసే క్షురకులకు 25,000 జీతం ఇస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఆయన నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు. ఈ సమావేశంలో నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు ఉప్పాడ అప్పలరాజు, పొన్నాడి గంగాధర్, చిట్టాబతుల రాజు, మొక్కల విజయశేఖర్, తాతపూడి నాని, కందుకొండ జగన్, బయ్యారపు సత్యబాబు, సుందరాపల్లి సత్యనారాయణ, రాఘవ, కింతాడ నాగరాజు, వరబాబు, ర్యాలీ శేఖర్, కన్నారావు, కరాచీ శ్రీను, మొక్కల సందీప్, ఆంధ్రాపల్లి సీతారాం తదితరులు పాల్గొన్నారు. అలాగే యూనిస్పేటలో ఒక రామాలయం ఉందంటే ఆల్ పార్టీస్ ఇద్దరు నాయకులు అందరూ జాగ్రత్తగా కట్టారు. ఇవాళ కులాన్ని తీసుకెళ్ళి ఓ పార్టీ జాగ్రత్త పెట్టిందంటే అది కుదరదు. మీరు అర్థం చేసుకో మాట్లాడాలి, మీరు ఎదగండి,
తప్పు లేదు. కానీ కులాన్ని పాడు చేసే విధంగా మాట్లాడితే మాత్రం హెచ్చరిక చేస్తున్నాం, ఇది పద్ధతి కాదు. అలాగే నాయకుల అభివృద్ధికి కోసం కూడా కృషి చేస్తామని చెప్పి మొన్న జరిగిన నాయకుల ఆత్మీయ సమావేశంలో మాకు ఆ మాట ఇవ్వడం జరిగింది. అలాగే మా రాష్ట్ర నాయకులు సిద్ధవటి యానారావు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రం మొత్తం మీద తిరిగి నాయకురాములకి లబ్ధి పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని అమల్లో కూడా 100% పూర్తి చేసిన ఘనత ఏమైనా ఉందంటే మా రాష్ట్ర అధ్యక్షుడికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి అరాచక పాలన అందించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి అరాచక పాలన అందించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి 10వ వార్డులో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క అవకాశం పేరుతో అధికారాన్ని చేపట్టి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సంక్షేమాన్ని తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ అని, అందుకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అంటూ ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను, సంస్కరణలను ప్రస్తావించారు. అదే ఒరవడిని టీడీపీ అధినేత చంద్రబాబు కొనసాగిస్తున్నారని వివరించారు. జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. డిఎస్సీ పేరుతో నిరుద్యోగులు మోసం చేశారన్నారు. కూటమి శక్తిని ఎవరూ ఆపలేరని అన్నారు. సూపర్ 6 హామీలు పాశుపతాస్త్రాలుగా అభివర్ణించారు. చంద్రబాబు అధికారం చేపట్టగానే తొలి సంతకం మెగా డీఎస్పీ పైనే పెడతారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు రద్దుపై చంద్రబాబు 2వ సంతకం చేస్తారన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే సుందరీకరణకు, అభివృద్ధికి తేడా తెలియని మార్గాని భరత్రాం వంటి వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజాప్రతినిధులుగా అస్సలు పనికిరారన్నారు. అటువంటి తప్పులు తాము చేయమని, అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి అందరికీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మారాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి, తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు.
ఈరోజు 25వ డివిజన్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తరఫున ఆదిరెడ్డి వాసు గారి తరఫున రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థికి దగ్గుబాటి పురంధేశ్వరరావు తరఫున కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందన్న సంగతి క్లియర్గా అర్థమవుతుంది. అస్తవ్యస్త పాలన చేసి వాళ్ళు అరాచకాలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా నమ్మకం ఉందో అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పాలన మీద కూడా ప్రజలందరూ నమ్మకం పెట్టుకుని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 150 పైసలకు సీట్లు ఎన్డీఏ కూటమి గెలిచే విధంగా ఇవాళ పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా 25కి 23 పార్లమెంట్ సీట్లు ఈ రాష్ట్రంలో గెలిచే విధంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. మరి వేళ మీరందరూ చూశారు, మద్యం కానీ ఇసుక కానీ దౌర్జన్యాలు కానీ ఈవేళ రాజమండ్రిలో గంజాయి తాగుబోతోళ్ళు రాత్రి 9 దాటితే మహిళలు కానీ పురుషులు కానీ బయట తిరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ అరికట్టాలంటే కూడా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వర గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్. రానున్న ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగారు. 4 బస్సుల్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు. జగన్ కోసం, జగన్ గెలుపు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ విదేశాల నుంచి ప్రవాసాంధ్రులు రెక్కలు కట్టుకుని మరీ దిగారు. ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, జీసీసీ, కువైట్, మలేషియా, న్యూజిలాండ్, ఖత్తర్, సింగపూర్, యూకే దేశాల ఎన్ఆర్ఐ విభాగాల్లో పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు మేము సైతం అంటూ ప్రజా బాహుళ్యంలోకి దూసుకువెడుతున్నారు. రాష్ట్రమంతా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేపడుతున్న ఎన్ఆర్ఐలు బస్ యాత్రకు సంసిద్ధమయ్యారు. వీళ్లంతా బృందాలుగా విడిపోయి 4 బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. రాజమండ్రి నుంచి ప్రచారాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎన్ఆర్ఐల బృందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఘనంగా స్వాగతం పలికి అపూర్వ రీతిలో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్తీక్ ఎల్లాప్రగడ మాట్లాడుతూ భవిష్యత్ ప్రచార కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందరావు, వినోద్, కిషోర్ యాదవ్, కుమారస్వామి, తాతపూడి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ డే మన మహంకాళేశ్వర ఆలయంలో మహాదేవుడి ఆశీర్వచనాలు తీసుకుని ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు మా లీడర్ 70,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు యావరేజ్గా ఇయర్కి. 70,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్న మా లీడర్ని వెనెజులా, శ్రీలంక చేసామని చెప్తా ఉన్నప్పుడు 1,50,718 కోట్లు ఖర్చు పెడితే ఎలా నమ్ముతాము? ఎలా ఖర్చు పెడతారు అసలు? నాకు అర్థం కావట్లే. అంటే ఎకనామిక్స్ చదువుకున్నాము, చాలామంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ మేనేజర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే బడ్జెటింగ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చేసినప్పుడు ఫోర్కాస్ట్లో మోర్ దాన్ డబుల్ ఎలా ఖర్చు పెడతారండి అసలు? నాకు అర్థం కావట్లే. 1,50,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? మేము 70,000 కోట్లు ఖర్చు పెడుతుంటే వెనెజులా అవుతుంది అన్నప్పుడు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాం నెక్స్ట్ 10 రోజుల్లో. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులందరినీ గెలిపించుకుంటామని బీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపులో అగ్రతాంబూలం ఇవ్వడం హర్షణీయమని, ఆ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి అందరూ ఐక్యంగా కృషి చేస్తామని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకుడు మార్గాన్ నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ శెట్టిబల్లి సంఘ నాయకుడు వాసంశెట్టి గంగాధర్లు పిలుపునిచ్చారు. ఇది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 4 రాజ్యసభ, పార్లమెంట్ సీట్లు ఇస్తే వారు తమ సమర్థతను నిరూపించుకుంటారని పేర్కొన్నారు. 2024 మే 13 జరిగే ఎన్నికల్లో 13 పార్లమెంట్ సీట్లు, 48 ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నారని వివరాలు వెల్లడించారు. ఈ విషయాన్ని బీసీలందరూ హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారన్నారు. 2 ఎమ్మెల్సీలు కూడా గీత కులాలకు ఇచ్చారని,
పూలే అంబేద్కర్ భావజాలంతో జగన్ బీసీలకు రాజ్యాధికారం దక్కే దిశగా పాలన సాగిస్తున్నారని అభినందించారు. జగన్ పాలనలో బీసీలకు ఉజ్వల భవిష్యత్తు ఎంతైనా ఉందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన జ్యోతిరావు పులే అడుగుజాడలో నడుస్తున్న జగన్కు బీసీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వాసంశెట్టి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న శెట్టిబల్జా గౌడులకు 1983లో టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుసుకోవాలని కోరారు. 2012లో ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ అప్పటి నుంచి 2024 వచ్చే వరకు ఎన్ని సీట్లు ఇచ్చిందో బేరీజు వేసుకోవాలని సూచించారు. గీత కులాలకు జాతి పెద్దగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్కు రాజ్యసభ సీటు ఇచ్చారని, ఇప్పుడు రాజమండ్రి నర్సాపురం పార్లమెంట్ సీట్లు ఇచ్చారని, కొడుపూడి సూర్యనారాయణకు కౌరు శ్రీనివాస్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటుకు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను, సిటీ నియోజకవర్గానికి ఎంపీ మార్గాని భరతరామ్ను, రూరల్ నియోజకవర్గానికి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణను నిలబెట్టడం జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ బీసీలకు వెన్నెముక అని చెప్పుకుంటున్నా ఆ పార్టీ వెన్నెముకనే లేకుండా చేసిందని ఎద్దేవా చేశారు. జాతిని ఎవరైతే గుర్తించి రాజ్యాధికారం అందించేందుకు కృషి చేస్తారో వారికి మాత్రమే సంఘీయులు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 3న ఉభయ గోదావరి జిల్లాల శెట్టిబల్జీ సాధికారత సమావేశాన్ని నగరంలో ఏర్పాటు చేశారని, ఆ సమావేశం నిర్వాహకులు ఎవరికి ఓటేయమని అడుగుతున్నారో, ఎవరికి అమ్ముడుపోయారో స్పష్టం చేయాలని కోరారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు మద్దతిచ్చి శెట్టిబల్జా గౌడ జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. మన అభ్యర్థులను మనమే గెలిపించుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కడియాల శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల మురళీధర్, పెంకే సురేష్, రేలంగి వీరవెంకట సత్యనారాయణ, వేముల యేసుబాబు, బొడ్డిగ చిన్న శ్రీనివాస్, పితాని పైడిరాజు, శివాజీ, కడలి వెంకట్రావు, ఉల్లి ఉపేంద్ర, కేతా జ్యోతిస్వరూప్, రేలంగి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా విప్లవ జ్యోతి క్రాంతి దూత మహాత్మా జ్యోతిరావు పూలే ఒక అడుగుజాడల్లో మరింతగా రాణించాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయబావుట ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు. భారతీయ జనతా పార్టీ, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ వీరు ముగ్గురు కలిసిన ఎవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారనేది ఒకసారి స్పష్టం చేయండి. ఎందుకు మనం ఇవాళ ఆ ప్రయాణం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎవరికి అమ్ముడుపోతున్నారు? ఇక్కడ శెట్టిబల్జా జాతిని కానీ గౌడ జాతిని కానీ ఎందుకు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎవరికి అమ్ముడుపోతున్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఇవాళ మన ముందు ఇవాళ మన జాతి నిలబడి ఉంది. పార్టీలని పక్కన పెట్టుకుని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే మనం ఇతరుల జెండాలన్నింటినీ ఇవాళ మోసి కాయలు కాసేస్తున్నాయి. ఇవాళ మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చినటువంటి తరుణంలో పాడు చేయటం అనేది సరైనది కాదు. దీన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అమలు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోను చూస్తుంటే రంగుల కాగితంలా అరచేతిలో వైకుంఠం చూపించినట్టు ఉందని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కడియం మండలం దామిరెడ్డిపల్లి వెంకాయమ్మపేట గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలు టీడీపీ మోసపూర్తి హామీలు వర్సెస్ వైకాపా విశ్వసనీయత మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో సాధ్యమయ్యే హామీలతో యువతకు మార్గదర్శకం చూపిస్తున్న వైఎస్ఆర్సీపీ సాధ్యం కాని హామీలతో యువతను మోసం చేస్తున్నది చంద్రబాబు అని విమర్శించారు. 2014 మేనిఫెస్టోని చెత్తబుట్లో వేసిన టీడీపీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తామని, ఇలా మళ్లీ సాధ్యం కాని హామీలతో యువతని మోసం చేస్తూ బోటకపు హామీలతో వచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా మెడికల్ కాలేజీలు, నాడు నేడు, స్కిల్ సెంటర్ల ఏర్పాటుతో నైపుణ్య శిక్షణ అందిస్తూ సచివాలయ వ్యవస్థతో ఉద్యోగులను అందించిన వైఎస్ఆర్సీపీ యువతలకు 3,000 రూపాయలు, యువతకు 2,500 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నామని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో జాబ్ క్యాలెండర్ను అనుసరించి 2024 మేనిఫెస్టోలో ఈ హామీల అమలుకి భరోసా ఇస్తుందన్నారు.
ప్రజల్ని మోసం చేయడానికి వచ్చిన కూటమికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ను ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. కాగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి వేణుకు స్థానిక మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బుడ్డిగ పండు, రంపం గోపాలకృష్ణ, అరిగల జాన్బాబు, కొత్తపల్లి శివాజీ, సందపునీడి గంగారావు, ముద్రగడ ప్రసాద్, అన్నందవల శంకరం, దాసరి శ్రీనివాస్, సూరిబాబు, యాదల సతీష్ చంద్ర స్టాలిన్, గిరిజాల బాబు, తాడాల చక్రవర్తి, తోరాటి శ్రీను, గుత్తుల రమేష్, తోకల శ్రీను, కొండపల్లి పట్టియ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కావలసినటువంటి వసతులన్నీ అది వారికి కావలసినటువంటి మౌలిక సౌకర్యాలు కానీ కల్పించాలనేటువంటి ఆలోచన. నేను గతంలో కూడా ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ తమ్ముడాళ్ళు ఒక ప్లే గ్రౌండ్ కోసం చూపించారు. ఎదురుగుండా ఉన్నటువంటిది అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి రూఫ్ టాప్ వేయడానికి ఒక ప్రతిపాదన చేశారు. ఎన్నికలు అయిన తర్వాత వెంటనే అంటే మన దగ్గర కోడ్ వచ్చింది కాబట్టి కొంత పనులు కొనసాగలేని కారణం చేత మనం శాంక్షన్ ఇచ్చినా మొదలు పెట్టలేదు. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి, రాజమండ్రి అభివృద్ధి. ఎంపీ భరత్ సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి రూపురేఖలు మారుస్తానని హామీ. ఈ నెల 6న వేమగిరిలో ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు. విజయవంతం చేయాలని బీజేపీ నేతల పిలుపు. భరత్ రామ్ చెప్పేవి అబద్ధాలే. ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటైర్లు. నువ్వు చదివింది అమెరికాలోనా, ఏయూలోనా? సిసిసి సమాప్తం. నమస్కారం.